యేసే నా సత్యము జీవమని పాడెదను. యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదను. పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును ఓదార్పునిచ్చును. మన ప్రతి అవసరము నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదను. యేసే నా మార్గము యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదను. యేసే నా సర్వము యేసే నా సర్వము యేసే నా సమస్తము యేసే నా సమస్తము ఆయనే నా సంగీతము ఆయనే నా సంగీతము ఆనందంతో పాడెదను ఆనందంతో పాడెదను. నా ప్రతి అవసరము నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసే నా మార్గం యేసే నా సత్యము జీవమని పాడెదను. చివరిసారి యేసే యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదను. నువ్వు ఆయనను నీ స్వంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే ఆయనే నీ మార్గము ఆయనే నీ సత్యము ఆయనే నీ జీవమై ఉండాలి. రక్షణ లేని వారు మీరు నడుచుచున్న మార్గము మీరెంచుకున్న మార్గము అది ప్రస్తుతము విశాలముగా ఉండొచ్చు, కానీ చివరికి అది నడిపించేది నిత్య నరకమునకు. ఒక్కమారు గ్రహించుకోండి, దేవుని మన ఎదుట పెట్టిన మార్గం అది ఇరుకుగా ఉన్నా అందులో విశాలత. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ జీసస్ యాజ్ అవర్ గాడ్. తండ్రి నీ ప్రేమ, తనయుని బలియాగం, శుద్ధాత్ముని సహవాసం ఎంతో ఉన్నతము. ఇది అతి ఉన్నతమైన సన్నిధి సహవాసం. There is no other place, I am telling you, much higher and honorable than the presence of God. ఎక్కడ నా నామం పేరిట ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన ఇంత గొప్ప దేవుడు, ఆకాశ విశాలములు పట్టజాలని వాడు, ఇద్దరు నా నామం పేరిట కూడుకుంటే వారి మధ్యన ఉంటారన్నాడు. ఎటువంటి పరిస్థితులైనా దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి దేవునికి వందనాలు. తండ్రి నీ ప్రేమ, తనయుని బలియాగం, శుద్ధాత్ముని సహవాసం ఎంత ఉన్నతము. తండ్రి నీ ప్రేమ, తనయుని బలియాగం, శుద్ధాత్ముని సహవాసం. తండ్రి నీ ప్రేమ, తనయుని బలియాగం, శుద్ధాత్ముని సహవాసం ఎంతో ఉన్నతము, ఎంతో ఉన్నతము. త్రియేకుని స్వరూపం ఎంతో ఉన్నతము, ఎంతో ఉన్నతము. త్రియేకుని స్వరూపం దూతలతో పొగడబడే, దూతలతో పొగడబడే సర్వోన్నతుడా, సర్వాధికారమును కలిగిన సుతుడా, ఆదరణకర్తవు, ఆదరించుచున్నావు, సర్వశక్తిమంతుడవు, నడిపించుచున్నావు. ఆరాధన, మన చేతులెత్తి ఆరాధన, ఆరాధన నీకే. హల్లెలూయా, హల్లెలూయా. we thank you master హల్లెలూయా. for giving your presence, O Lord. హల్లెలూయా నీకే. ఆరాధన,
బలియాగం శుద్ధాత్ముని సహవాసం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. అందుకని ఆయన సన్నిధిని గుర్తించాలి, ఆయన సన్నిధిని గౌరవించాలి, ఆయన సన్నిధిని గ్రహించాలి. ఇది తండ్రి ఇల్లు, దేవుని ఇల్లు, ఇది తండ్రి ఇల్లు, ఇది ప్రార్థనా గృహము, దేవునికి స్తుతులు అర్పించే గృహము, పరిశుద్ధంగా పవిత్రంగా దేవునితోనూ మనుషులతోనూ సరి చేసుకొని ఆరాధించే స్థలము. ఇక్కడ వేరే దేనికి తోవలేదు. మనుషులను చూసి కాదు, మనం దేవుణ్ణి చూస్తూ, దేవుని సన్నిధిని చూస్తూ, ఆయన మన పట్ల చేసిన సమస్తాన్ని బట్టి ఆయనకి వందనాలు. ఈ చివరి స్తుతి పాటను పాడుచు, నేనెప్పుడు బలహీనున్నప్పుడు బలవంతుడినయ్యా, శుద్ధుడా ఘనుడా రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా. శుద్ధుడా ఘనుడా రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా. శుద్ధుడా ఘనుడా రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా. శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా. బలవంతుడా, నా స్నేహితుడా. బలవంతుడా, హర్షింతును నిన్నారాధింతును. పరిశుద్ధుడా నిన్ కీర్తింతును. హర్షింతును నిన్నారాధింతును. పరిశుద్ధుడా నిన్ కీర్తింతును. శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా. బలవంతుడా, నా స్నేహితుడా. బలవంతుడా, రక్షణ ఆధారం నీవే, నిరీక్షణ నీవే యేసయ్యా. రక్షణ ఆధారం నీవే, నిరీక్షణ నీవే యేసయ్యా. నా స్నేహితుడా, బలవంతుడా, నా స్నేహితుడా. బలవంతుడా, శక్తి లేని నాకు, శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా. బలవంతుడా, నా స్నేహితుడా. బలవంతుడా. వందనాలయ్యా. కూర్చుందాం, తల్ల వంచి కళ్ళు మూసు.